హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ అనేది ప్యారలల్గా మనము డిస్కషన్ అనేది చేసుకుంటున్నాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము రీజనింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన బ్లడ్ రిలేషన్స్ గురించి డిస్కషన్ చేసుకుందాము. ఈ టాపిక్ రైల్వేకి సంబంధించి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉంటాడు, కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మ్యాక్సిమం ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ప్రతి ఒక్కరికి నీట్గా అర్థమయ్యే విధంగా డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు, వీడియోని లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఈ బ్లడ్ రిలేషన్స్లో ఆల్మోస్ట్ అందరికీ కూడా రిలేషన్స్ అన్నీ ఒక ఐడియా ఉంటుంది, కానీ ఇలాంటి క్వశ్చన్ మనల్ని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా రైట్ పెట్టడానికే అవకాశం ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉండే టెన్షన్స్కి ఏ కొద్దిపాటు తప్పు చేసినా కూడా రిలేషన్ మారిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఆన్సర్ అనేది చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఒక ఫ్లో చార్ట్ అనేది మనం డ్రా చేసుకుంటే ప్రతిదానికి క్లారిటీగా ఉంటుంది. సో ప్రతి ఒక్క జనరేషన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ రాసిన మనం ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మైనస్తో ఇండికేట్ చేసుకుంటాము, మేల్ క్యాండిడేట్స్ అయితే ప్లస్తో ఇండికేట్ చేసుకుంటాము. ఎందుకంటే రిలేషన్స్ రాసుకునేటప్పుడు మనకి ఒక ఐడియా కోసం మాత్రమే, అది అంత కంపల్సరీ ఏం కాదు, మనకి అర్థం అవ్వడం కోసం మనం అలా రాసుకుంటూ ఉంటాం అనమాట. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఫ్లో చార్ట్ అనేది జాగ్రత్తగా బాగా అబ్జర్వ్ చేసుకుంటామా. సో ఈ ఫ్లో చార్ట్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తేనే అన్ని ప్రాబ్లమ్స్ అనేది చేసుకుంటాము. సో ఇందాక రాసిన ఈజ్ ఈక్వల్ టు, సో ఆ ప్లస్ మైనస్ వాటి గురించి ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసుకునేటప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు రిలేషన్స్ గురించి బేసిక్ ఐడియా అనేది మీకు ఉండాలి. సో నువ్వు ఉన్నావు, నీకు ఒక సోదరుడు ఉన్నాడు, ఒక సోదరుడు అంటే ఒక బ్రదర్ ఉన్నాడు, అంటే పెద్దవాడు అనుకుందాం. సో ఈ పెద్ద అన్నకి ఖచ్చితంగా ఏముంటుంది, భార్య అనేది ఉంటుంది. భార్య, ఆ భార్య నీకు ఏమవుతుంది, వదిన అవుతుంది. ఏమవుతుందమ్మా, వదిన అవుతుంది. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న తమ్ముడు ఉన్నాడు అనుకుందాం, చిన్న సోదరుడు. ఆ చిన్న సోదరుడికి కూడా భార్య అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ భార్య ఏమవుతుంది, మనకి మరదలు అవుతుంది, మరదలు అవుతుంది. సో వీళ్ళకి సంబంధించిన పిల్లలు వాటి గురించి తర్వాత రాసుకుందాము, నెక్స్ట్ జనరేషన్ కాబట్టి. సో ఒకవేళ నెక్స్ట్ నీకు ఒకవేళ సోదరి ఉంటే, సోదరి అంటే సిస్టర్. సో సిస్టర్ ఉంటే సిస్టర్కి సంబంధించి ఖచ్చితంగా హస్బెండ్ ఉంటాడు, భర్త. ఈ భర్త నీకు ఏమవుతాడు, సోదరికి సంబంధించిన భర్త నీకు బావ అవుతాడు, బావ అవుతాడు. ఒకవేళ చిన్న సోదరి అయినా పెద్ద సోదరి అయినా, సో తనకి భర్త ఉంటే అప్పుడు తను కూడా ఏమవుతాడు, బావ అవుతాడు. అంటే పెద్ద సోదరి భర్త అయినా కూడా బావే అవుతాడు, చిన్న సోదరికి సంబంధించిన భర్త అయినా కూడా ఏమవుతాడమ్మా, నీకు బావే అవుతాడు. సో నెక్స్ట్ జనరేషన్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే పైకి వెళ్తున్నాము. సో పైన ఎవరుంటారు, పై జనరేషన్ పైన ఈ పైన ఫస్ట్ మీ నాన్నకి సంబంధించింది రాసుకుందామమ్మా. సో మీ ఫాదర్కి సంబంధించి నాన్న ఉంటాడు, నాన్న. ఆ నాన్నకి ఖచ్చితంగా బ్రదర్స్ ఉంటాడు, పెద్ద సోదరుడు, చిన్న సోదరుడు. సో మీ నాన్నకి పెద్ద సోదరుడు అయితే నీకేమవుతాడు, పెద్దనాన్న అవుతాడు, పెద్దనాన్న. చిన్న సోదరుడు అయితే ఏమవుతాడమ్మా, చిన్ననాన్న. ఖచ్చితంగా మీ నాన్న పెద్ద సోదరుడికి భార్య అనేది ఉంటుంది, ఆ భార్య ఏమవుతుంది, పెద్దనాన్న అయినప్పుడు తను ఏమవుతుంది, పెద్దమ్మ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్ననాన్న కూడా భార్య అనేది ఉంటుంది, ఆ భార్య ఏమవుతుంది, నీకు చిన్నమ్మ అవుతుంది. సో మీ నాన్నకి సంబంధించి పెద్ద సోదరుడు గురించి రాసుకున్నాము, చిన్న సోదరుడు గురించి రాసుకున్నాము, వాళ్ళ భార్య గురించి కూడా రాసుకున్నాము. ఇప్పుడు
మీ నాన్నకి సంబంధించి సోదరి ఉంటే, ఒకవేళ సోదరి ఉంటే, సోదరి ఉంటే, పెద్ద సోదరి చిన్న సోదరి అనుకుంటే, ఆ సోదరికి ఖచ్చితంగా ఎవరుంటారు? భర్త అనేది ఉంటారు. భర్త. ఓకేనా? ఆ భర్త ఏమవుతాడు? నీకు మీ నాన్న సోదరి అంటే అత్త అవుతుంది. అత్త భర్త ఏమవుతాడు? మామ అవుతాడు. మామ అవుతాడు. సోదరి ఏమవుతుంది? అత్త అవుతుంది. అత్త అవుతుంది. సోదరేమో అత్త అవుతుంది. భర్త ఏమవుతాడు? మామ అవుతాడు. ఒకవేళ మీ నాన్న చిన్న సోదరి అయినా పెద్ద సోదరి ఎవరైనా కూడా నీకు ఎవరవుతారు? అత్తనే అవుతుంది. వాళ్ళ భర్త నీకు మామ అవుతాడు. ఇది నీ నాన్నకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీ అమ్మకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటే, అమ్మ ఫస్ట్. అమ్మకి ఖచ్చితంగా బ్రదర్స్ సిస్టర్స్ ఖచ్చితంగా ఉంటారు. సో ఫస్ట్ పెద్ద బ్రదర్, పెద్ద సోదరుడు అయినా చిన్న సోదరుడు అయినా ఏమవుతాడు? ఫైనల్గా మామే అవుతాడు. మామ అవుతాడు. ఆ మామకి సంబంధించిన భార్య నీకేమవుతుంది? అత్త అవుతుంది. పెద్ద సోదరుడు అయినా చిన్న సోదరుడు అయినా, మీ అమ్మకి పెద్ద సోదరుడు అయినా చిన్న సోదరుడు అయినా నీకేమవుతాడు? మామే అవుతాడు. ఒకవేళ మీ అమ్మకి సోదరి ఉంటే అంటే సిస్టర్స్ ఉంటే, సో మీ అమ్మకి సిస్టర్ అంటే పెద్ద సిస్టర్ ఉండొచ్చు, చిన్న సిస్టర్ ఉండొచ్చు. సో సిస్టర్స్ దగ్గర కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి. సో పెద్ద సిస్టర్, చిన్న సోదరి. పెద్ద సిస్టర్ అయితే ఏమంటామంటే పెద్దమ్మ అంటాం. చిన్న సిస్టర్ అయితే పిన్ని అంటాం. సో అక్కడైనా కూడా పిన్ని అంటాం అనమాట. సో వీళ్ళకి సంబంధించిన భర్త ఉంటాడు కదా ఖచ్చితంగా. మీ అమ్మకి సంబంధించి, సిస్టర్కి సంబంధించి అంటే మీ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ భర్త నీకేమవుతాడు? పెదనాన్నే అవుతాడు. నెక్స్ట్ చిన్న సోదరి అయితే పిన్ని అవుతుంది కదా. పిన్ని వాళ్ళ భర్త ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు. సో ఇది మీ నాన్నకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇది అమ్మకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఒక జనరేషన్కి సంబంధించి డిస్కషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెము పైన జనరేషన్, థర్డ్ జనరేషన్, ఆ పైన ఇప్పుడు మీ నాన్నకి సంబంధించిన నాన్న ఏమవుతాడు? తాత అవుతాడు. ఆ తాతకి పెద్ద సోదరుడు ఏమవుతాడు? పెద్ద తాత అవుతాడు. చిన్న సోదరుడు ఏమవుతాడు? చిన్న తాత అవుతాడు. ఒకవేళ మీ తాతకి సోదరి ఎవరైనా ఉంటే నీకేమవుతుంది? అమ్మమ్మ అవుతుంది. సోదరి ఉంటే అమ్మమ్మ అవుతుంది. తాతకి సంబంధించిన భార్య ఏమవుతుంది? నానమ్మ అవుతుంది. తాతకి సంబంధించిన భార్య ఏమవుతుంది? నానమ్మ అవుతుంది. సో ఇప్పుడు అమ్మకి సంబంధించిన అమ్మ ఏమవుతుంది? అమ్మమ్మ అవుతుంది. ఈ అమ్మకి సంబంధించి మళ్ళీ సోదరులు ఉంటారు. ఒకవేళ అమ్మమ్మకి సంబంధించిన సోదరుడు ఉంటే అమ్మమ్మకి సంబంధించిన సోదరుడు తాత అవుతాడు. ఒకవేళ సోదరి ఉంటే అమ్మమ్మకి సంబంధించిన సోదరి కూడా ఏమవుతుందంటే అమ్మమ్మే అవుతుంది. చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయాం మనము, అంత కూడా అవసరం లేదు గ్రూప్ డికి సంబంధించి. సో నెక్స్ట్ కింద జనరేషన్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కింద జనరేషన్ అంటే కింద ఈ కింద ఎవరుంటారు? కుమారుడు. ఈ కుమారుడికి సంబంధించి భార్య ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఏం రావాలి? ఈజీకోట్ రావాలి, కానీ నేను ఫ్లో చార్ట్ మొత్తం యారో మార్క్స్ పెట్టేస్తున్నాను. ఎగ్జాంపుల్స్ మనం డిస్కషన్ చేసుకునేటప్పుడు ఈజీకోట్స్ అన్ని ప్లస్లు మైనస్లు అన్ని పెట్టుకుందాం నీట్గా. సో కుమారుడు భార్య ఉంటుంది. ఆ భార్య నీకేమవుతుంది? కోడలు అవుతుంది. ఇప్పుడు నీకు సంబంధించిన నీ కొడుకు
భార్య, వాళ్ళకి సంబంధించిన పిల్లలు, నీకేమవుతారు? పిల్లలు మనవలు అవుతారు. మనవడు అవుతాడు. ఒకవేళ ఆడపిల్ల అయితే మనమరాళ్ళు అవుతారు. ఒకవేళ నీకు కూతురు ఉంటే ఆ కూతురికి సంబంధించి ఖచ్చితంగా భర్త అనేది ఉంటాడు. ఆ భర్త నీకేమవుతాడు? అల్లుడు అవుతాడు. నీట్గా రాసుకోవాలమ్మా మీరు కూడా, అల్లుడు అవుతాడు. సో ఈ కూతురికి సంబంధించిన పిల్లలు ఏమవుతారు నీకు? వాళ్ళు కూడా మనవరాళ్ళు అవుతారు. సో అబ్బాయి అయితే మనవడు, అమ్మాయి అయితే మనవరాళ్ళు అవుతారు. ఇక్కడ కూడా సేమ్ అదే అక్కడ రాసింది ఇక్కడ కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు నీకు? నెక్స్ట్ జనరేషన్ కిందకు వస్తారు వీళ్ళందరూ కూడా. సో ఆ కింద జనరేషన్కి, మూడో జనరేషన్కి వీళ్ళందరూ కూడా వస్తారనమాట. ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ కిందకు వచ్చేస్తారు. సో ఇక్కడ ఫ్లో చార్ట్ మొత్తము ప్రతిదీ అర్థమైంది అనుకుంటున్నాను. బ్లడ్ రిలేషన్స్ గురించి నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కటి మనకి అవగాహన అనేది ఉండాలి. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనకి ఆంటీ అంకుల్ అని రావడం వల్ల ఎవరికి ఆంటీ ఎవరికి అంకుల్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి తెలుగులో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నోట్స్ కూడా మీరు ఒక పేపర్ తీసుకొని ప్రతిదీ కూడా ఫ్లో చార్ట్ అనేది ఇలా డ్రా చేసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. బ్లడ్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ రీజనింగ్లో. ఖచ్చితంగా 2 నుంచి 3 బిట్స్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనము డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. సో ప్రతి ఒక్కరు కూడా నోట్స్ అనేది రాసుకోండి. సో ఫస్ట్ చూడమ్మా, నువ్వు పై జనరేషన్, ఆ పై జనరేషను, నువ్వు కింద జనరేషన్, ఆ కింద జనరేషను, మొత్తం 3 తరాల గురించి మాత్రమే సరిపోతుంది. సో వాళ్ళకి సంబంధించి డీటెయిల్గా మనము రాసుకున్నాము. అర్థమవుతుంది అనుకుంటున్నా. సో మేల్ కేటగిరీ అయితే ప్లస్ అనే సింబల్ పెట్టుకోండి. ఫీమేల్ కేటగిరీ అయితే మైనస్ అనేది పెట్టుకోండి. భార్యాభర్తలు అని వస్తే మాత్రము ఖచ్చితంగా ఈక్వల్ టు అనే సింబల్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ సింబల్స్ వీటి అందరి గురించి మనకి బేసిక్ ఐడియా కోసం మాత్రమే. నువ్వు ఇవి ఎలా చేంజ్ చేసుకున్నా ఫరక్ అనేది పడదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కావాల్సింది బిట్కి ఆన్సరు. సో దానికి వీటిని వాడుకుంటున్నాం అంతే. సో వీటికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్డ్గా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేసుకుందాము. క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ని కొంచెం మాడిఫికేషన్ చేసి కూడా అడుగుతూ ఉంటాడు. అవి ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా, కొన్ని సందర్భాలలో తల్లి కాదు అంటాడు. తల్లి కాదు అంటే ఇంకందరూ తిరిగిపోతూ ఉంటారనమాట. ఆ వీధి ఈ వీధి. తల్లి కాదు కాబట్టి పిన్నో పెద్దమ్మ అవుతుంది అని చెప్పేసి. కాదమ్మా, తల్లి కాదు అంటే తండ్రి. ఒకవేళ తండ్రి కాదు అంటే తల్లి అని వస్తుంది, ఆపోజిట్. సోదరి కాదు అంటే సిస్టర్ కాదు అని వస్తుంది. సిస్టర్ కాదు అంటే దాని అర్థం బ్రదర్ అని. సో సోదరుడు. ఒకవేళ భర్త కాదు అని అడిగాడంటే దాని అర్థం ఏంటి? భార్య అని. దాని అర్థము భార్య అని. కొడుకు కాదు అంటే దాని అర్థము కూతురు అని. సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ అడుగుతూ ఉంటాడు. సో అడిగేటప్పుడు మనము ఆపోజిట్ అంటే భార్య అంటే భర్త, కూతురు కాదు అంటే కొడుకు, అలా ఆపోజిట్ జెండర్ అనేది మనము చూస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వీటిని కూడా ఈ మోడల్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియోలో కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. సో ఫ్లో చార్ట్ అనేది ఆల్రెడీ డిస్కషన్ అనేది చేసుకున్నాం కదా. సో వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో, ఇంకొన్ని టైప్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మనము డీటెయిల్గా డిస్కషన్ అనేది చేసుకుందాం. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా ఒకసారి డిస్కషన్ చేసుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుంటే మీకు తప్పకుండా ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఫస్ట్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కొంచెం అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కషన్ అనేది చేసుకుందాము. ఏ మరియు బీలు సోదరులు అంటున్నాడు, అంటే బ్రదర్స్. బి యొక్క సోదరి సి యొక్క కూతురు డి యొక్క సోదరుడు ఈ అయినా ఏనకు ఈ ఏమగును అంటున్నాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ సేమ్ జనరేషన్ ఉందా?
ఇంకొకటి మన పైన జనరేషన్ ఉందా లేకపోతే మన కింద జనరేషన్ ఉందా అనేది డీటెయిల్గా ఒక ఐడియా అనేది మనకి తెలిసి ఉండాలి. అందుకోసమే ప్రీవియస్లో ఫ్లో చార్ట్ అనేది డిస్కషన్ చేసుకున్నాము. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏ మరియు బీలు సోదరులు అంటున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఏ బి వీళ్ళిద్దరు సోదరులు. బి యొక్క సోదరి సి అంటున్నాడు, అంటే సేమ్ జనరేషనే కదా, కాబట్టి సి అనేది రాసుకున్నాము. సి యొక్క కూతురు డి అంటున్నాడు, అంటే కూతురు అంటే ఏమవుతుంది, కింద జనరేషన్కి వచ్చేస్తుంది. సో కూతురు అంటే ఏమవుతుంది మనకి డి అవుతుంది. సో డి అనేది రాసుకున్నాం. సి యొక్క కూతురు. డి యొక్క సోదరుడు ఈ అంటున్నాడు. డికి మళ్ళీ సోదరుడు ఉన్నాడంట, అప్పుడు ఏమవుతాడు తను ఈ అయిపోతాడు. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఈ ఈ అనేది ఇటు పక్కన రాసుకోవచ్చు కదా, ఎందుకని రైట్ సైడ్ రాసుకున్నారు అని నీకు డౌట్ వస్తే మాత్రము ఒకసారి బాగా అబ్జర్వ్ చేయి. సికి కొడుకనే కదా, నువ్వు ఇటు పక్కన రాస్తే బీకి కొడుకు అయిపోతాడు, అందుకని ఇటు రాస్తున్నాం అనమాట. సో అయినా ఏనకు ఈ ఏమగును అంటున్నాడు. ఏకి ఈ అన్నయ్యేవాడు ఏమవుతాడు అంటున్నాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. అంటే సో ఇక్కడ నుంచి ఈ రెండింటిని ఇప్పుడు మనం రిలేషన్ అనేది తీసుకోవాలన్నమాట ఇద్దరికి. సో ఫస్ట్ చూడండి ఒకసారి, ఈ డి ఏమైతే అవుతాడు ఈ కూడా అదే కదా అయ్యేది, ఎస్ అదే అవుతాడు. సో ఫస్ట్ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. డి వాళ్ళ అమ్మ వచ్చేసి సి. సో అక్కడ సి అనేది ఏమవుతుంది మనకి బి యొక్క సోదరి సి అంటున్నాడు. సోదరి కాబట్టి మైనస్ అనేది పెట్టుకుంటున్నాను. సో బి అనేవాడు సోదరుడే, అందుకని ప్లస్లు పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీళ్ళందరూ ఏంటంటే ప్లస్లు అని చెప్పేసి అంటే మేల్ క్యాండిడేట్స్. ఎవరు కూడా గాబరా పడొద్దు, నేర్చుకునేది ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నేర్చుకుంటేనే తర్వాత మనం ఫాస్ట్గా చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు సి ఏమవుతుందమ్మా, డికి సి అమ్మ అవుతుంది. అమ్మ వాళ్ళ అన్న ఏమవుతాడు, అమ్మ వాళ్ళ అన్న ఏమవుతాడు, మేనమామ అవుతాడు. అంటే డికి మేనమామ అయితే ఈకి కూడా మేనమామే అవుతాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఏనకు ఈ ఏమవును అంటున్నాడు. ఏకి ఈ అనే పర్సన్ ఏమవుతాడు, మేనల్లుడు అవుతాడు. మేనల్లుడు అర్థమైంది అనుకుంటున్నా, మేనల్లుడు అవుతాడు. సో ఇలా నీట్గా మనం రాసుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది వస్తుంది. పొరపాటున ఫ్లో చార్ట్ అనేది కొంచెం తేడా వచ్చినా కూడా ఆన్సర్ అనేది పోతుంది. రీజనింగ్లో మ్యాక్సిమం మనము 30 out of 30 అంటే హయ్యెస్ట్ స్కోర్ దీంట్లోనే ఉండేది మనకి. సో ఈ 30 out of 30 అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే నార్మల్గా నువ్వు కూర్చోబెట్టి రాయండి అని చెప్తే రాసేస్తావు, కానీ ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసము. సో కొన్ని ప్రాబ్లమ్స్కి 50 seconds లోపే ఆన్సర్ చేసేసుకుంటే బెటర్. అప్పుడు సేవ్ అయిన టైం అనేది నీకు ఇలాంటి రీజనింగ్ ప్రాబ్లమ్స్లో ఈజీగా టైం అనేది సేవ్ అవుతుంది. సో ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొంచెం నీకు ఇబ్బందిగా ఉన్నా, టైం అనేది ఎక్కువగా తీసుకుంటున్నా నో ప్రాబ్లం. టైం ఎక్కువ తీసుకుంటుంది నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఇక్కడ నువ్వు ఎంత తీసుకున్నా నో ప్రాబ్లం. సో తీసుకునే కొద్దీ చేసే కొద్దీ ఏమవుతుంది, ఖచ్చితంగా నీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఆ పర్ఫెక్షన్ కోసమే కదా మనం ఇన్ని నాలుగు ట్రై చేసేది. ఎగ్జామ్లో కూడా మనకి కావాల్సింది కూడా అదే. కాబట్టి నేర్చుకునేది స్లోగా నిదానంగా బాగా అర్థమయ్యేటట్టు నేర్చుకునేటప్పుడు స్లోగా ఉన్నా నో ప్రాబ్లం, చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ పెరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండమ్మా. ఏ మరియు బీలు సోదరులు అంటున్నాడు. సి అండ్ డిలు సోదరీమణులు అంటున్నాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఏబి బ్రదర్స్ అంట, సి మరియు డిలు సిస్టర్స్ అంట. ఏ యొక్క తల్లి సి అంటున్నాడు, ఏ యొక్క తల్లి సి అంటున్నాడు. డి యొక్క తండ్రి ఏమో ఈ అంటున్నాడు. డి యొక్క కూతురు ఎఫ్ అంటున్నాడు. అయినా ఏనకు ఎఫ్ ఏమగును అంటున్నాడు. సో ఇక్కడ కండిషన్ అనేది మనకి లైన్లో ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరు బ్రదర్స్ సిస్టర్స్ అన్నా కూడా పక్క పక్కనే రాసుకున్నాం. కానీ ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఏబీలో ఏమో బ్రదర్స్, సిడి ఏమో సిస్టర్స్, అంటే వాళ్ళందరూ ఒకే జనరేషన్ అని రూల్ ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు కదా. సో ఒకరి పిల్లలు ఇంకొకరికి పుట్టే విధంగా ఫ్లో చార్ట్ రాంగ్ చేసుకున్నావు అంటే మాత్రం జనరేషన్స్ మారిపోతాయి. కాబట్టి బాగా అర్థం చేసుకొని చేసుకోవాలి ఇదంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఏ బి వీళ్ళిద్దరు బ్రదర్స్ కాబట్టి ప్లస్ రాశాను, అయిపోయింది. అందరూ చేసే తప్పు ఏంటంటే సి మరియు డీలు సోదరీమణులు అన్నారు కాబట్టి పక్కనే రాసేస్తారు. పక్కన రాస్తే మాత్రం తప్పు అవుతుంది. ఎందుకు సార్ తప్పు అవుతుంది, ఇందాక రాసుకున్నారు కదా సి పక్కనే, ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే దాని కింద లింక్ అనేది ఒకటి ఇచ్చాడు. నువ్వు ఒకవేళ ఇక్కడ సి అనేది ఇలా రాసావు అంటే ఆ తర్వాత కండిషన్ ఏముంది, ఏ యొక్క తల్లి సి అంటున్నాడు. అంటే ఏ వాళ్ళ తల్లి సి అంటే నువ్వు ఎక్కడికి రాయాలి, సి అనేది పైకి రాయాలి. నువ్వు పక్కకి రాస్తే తప్పు అవుతుంది కదా, అందుకని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత డి యొక్క తండ్రి ఈ అంటున్నాడు. ఫస్ట్ అసలు డి ఎక్కడ ఉందో తెలియాలిగా మనకి. సో డి అనేది ఇక్కడ రాసుకుంటున్నాను. సో డి అనేది రాసుకున్నాను. సో ఇక్కడ డి రాశాను.
సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరు సోదరీమణులు. సో సి అనేది మైనస్, డి అనేది కూడా మైనస్. డి యొక్క తండ్రి ఈ అవుతుంది. సో డి యొక్క తండ్రి అంటే డి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి. సో డి యొక్క తండ్రి ఈ. సో తండ్రి అంటే ప్లస్. డి యొక్క కూతురు ఎఫ్ అంటున్నాడు. సో డి యొక్క కూతురు ఏమవుతుంది, ఎఫ్ అవుతుంది, అంటే మైనస్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. సికి సంబంధించిన డి సోదరి నేను రైట్ సైడ్ ఎందుకు రాయలేదో. ఒకవేళ నువ్వు ఇలా చేసి ఇక్కడ డి రాసుంటే డికి సంబంధించిన కూతురు బి అయ్యేది, కానీ ఏమవ్వాలి, ఎఫ్ అవ్వాలి. అందుకని రైట్ సైడ్ రాయకుండా లెఫ్ట్ సైడ్ రాశాను. సో ఇప్పుడు చాప్టర్ మొత్తం క్లియర్ అయిపోయింది. అయినా ఏనకు ఎఫ్ ఏమగును అంటున్నాడు. ఈ ఏకి ఈ ఎఫ్ ఏమవుతుంది అంటున్నాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏకి సి ఏమవుతుంది, అమ్మ అవుతుంది. అదే కదా చెప్పింది, అమ్మ. అమ్మ వాళ్ళ సోదరి నీకు ఏమవుతుంది, పెద్దమ్మో చిన్నమ్మో అవుతుంది. పెద్దమ్మో చిన్నమ్మో అవుతుంది. పెద్దమ్మ కూతురో చిన్నమ్మ కూతురో నీకేమవుతుంది, సోదరి అవుతుంది. అంటే ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. సో ఫైనల్గా ఏ ఆన్సర్ వచ్చింది మనకి, సోదరి. ఏకి ఎఫ్ ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. అంటే ఫ్లో చార్ట్ మనం డ్రా చేసుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సింది రైట్ సైడ్కి వస్తే వేరే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లల్లాగా కలిసిపోతారు. కాబట్టి జనరేషనే మారిపోతుంది, రిలేషన్స్ కూడా మారిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటేనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇదంతా క్లారిటీ నీకు ఎప్పుడు వస్తుంది, తరోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రతి దాని గురించి క్లారిటీ అనేది వస్తుంది. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, ఏ యొక్క తల్లి బి అంటున్నాడు, బి యొక్క తండ్రి సి అంటున్నాడు, ఏ యొక్క తండ్రి డి అంటున్నాడు, డి యొక్క సోదరి ఈ అంటున్నాడు, సి యొక్క భార్య ఎఫ్ అంటున్నాడు. అయినా ఎఫ్ నాకు డి ఏమగును అంటున్నాడమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, ఏ యొక్క తల్లి బి అన్నాడు కదా. సో ఏ రాసుకున్నాను, ఏ యొక్క తల్లి అంటున్నాడు కాబట్టి పై జనరేషన్ బి. బి అనే తల్లి కాబట్టి మైనస్. బి యొక్క తండ్రి సి అంటున్నాడు. అంటే బికి మళ్ళీ తండ్రి ఉన్నాడు. సో తనకి సి ప్లస్ అవుతుంది. ఏ యొక్క తండ్రి డి అంటున్నాడు. ఏ యొక్క తండ్రి డి అంటున్నాడు. ఏ యొక్క తల్లి బి అయినప్పుడు తండ్రి ఏమవుతాడు, డి అవుతున్నాడు. అంటే ఎక్కడ రాసుకోవాలి, పక్కనే రాసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు పెట్టి, తండ్రి కాబట్టి ప్లస్. సో బి అనేది తల్లయింది, డి అనేవాడు తండ్రి అయ్యాడు. అంటే ఈ డి ఈ బి ఎవరు, భార్యాభర్తలు. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అనేది పెట్టుకున్నాము. డి యొక్క సోదరి ఈ అంటున్నాడు. డి యొక్క సోదరి అంటే పక్కనే ఉంటుంది ఈ, సోదరి కాబట్టి మైనస్. సి యొక్క భార్య ఎఫ్ అంటున్నాడు. సి యొక్క భార్య ఎఫ్ అంటున్నాడు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. ఎఫ్ భార్య కాబట్టి మైనస్. అయినా ఎఫ్ నాకు డి ఏమగును అంటున్నాడు. ఈ ఎఫ్కి ఈ డి అనేవాడు ఏమవుతాడు అంటున్నాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫ్కి సి ఏమవుతుంది, భార్య అవుతుంది, భర్త అవుతాడు. ఎఫ్కి ఈ సి ఏమవుతాడు, భర్త. సికి బి అనేది కూతురు అవుతుంది కదా. సికి కూతురు అయితే ఎఫ్కి కూడా కూతురే కదా. కూతురు అంటే తల్లికి కూడా కూతురే అవుతుంది కాబట్టి కూతురు. భర్త ఏమవుతాడు, అల్లుడు అవుతాడు. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఎఫ్ అనేది ఎవరు, భార్యాభర్తలు వీళ్ళిద్దరు. ఈ భార్యాభర్తలకి ఈ బి ఏమవుతుంది, కూతురు అవుతుంది. కూతురు మొగుడు ఏమవుతాడు, అల్లుడు అవుతాడు. అంటే ఎఫ్కి డి ఏమవుతుంది, అల్లుడు అవుతాడు. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో తప్పకుండా ఇలాగే ప్రతిదీ కూడా నీట్గా, టైం పట్టినా పర్వాలేదు, ఫస్ట్ నేర్చుకుంటున్నావు కదా, నీట్గా అయినా పర్లేదు, జాగ్రత్తగా కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ మనము ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుందాము. ఈ ఫోర్త్ ప్రాబ్లము జాగ్రత్తగా చేస్తే తప్ప ఆన్సర్ అనేది రాదు. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. పి మరియు క్యూలు సోదరీమణులు అంటే సిస్టర్స్ అంటున్నాడు. ఆర్ అండ్ టీలు సోదరులు అంటే బ్రదర్స్ అంటున్నాడు. అంటే ఒకదానికి ఒకటి సింక్ అయితే లేదు. సో ఎప్పుడైతే సింక్ అయితే ఉండదో అలాంటి వాటిని మనము ఫస్ట్ టచ్ అయితే చేయకూడదు. సో తర్వాత జే అండ్ ఎల్ జంట అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరు వచ్చేసి భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్. జంట ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోవాలి, అందరికీ తెలుసు అనుకుంటున్నాం. ఆర్ యొక్క కూతురు ఎల్ అంటున్నాడు. ఎల్ యొక్క సోదరుడు ఎం అంటున్నాడు. ఎం యొక్క తల్లి పి అంటున్నాడు. అయినా క్యూనకు టీ ఏమగును అంటున్నాడు. సో చాలా జాగ్రత్తగా ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, ఫస్ట్
ఈ రెండింటికి లింక్ లేదు కాబట్టి వీటిని అసలు కదిలించకూడదు. ఫస్ట్ నేనేం తీసుకుంటున్నానంటే ఆర్ యొక్క కూతురు ఎల్గా తీసుకుంటున్నా. ఫస్ట్ ఆర్ నేను తీసుకుంటున్నాను. ఆర్ యొక్క కూతురు అంటే ఎల్ అంటే ఎవరు? మైనసే కదా, కూతురు అంటే మైనస్. ఎల్ యొక్క సోదరుడు ఎం అంటున్నాడు. ఎల్ యొక్క సోదరుడు అంటే ఇలా రాసుకుంటాము ఎం. అప్పుడు ఎం ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఎం యొక్క తల్లి పి అంటున్నాడు. ఎం యొక్క తల్లి పి అంటున్నాడు. ఎం యొక్క తల్లి పి అంటే మైనస్. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆర్ యొక్క కూతురు ఎల్ అంటే ఈ ఎల్ ఎవరి బిడ్డ? ఆర్ బిడ్డ. ఈ ఎం ఎవరు? ఎల్ యొక్క సోదరుడు. అంటే ఆర్కి ఎల్ కూతురు అవుతే ఎం ఏమవుతాడు? కొడుకు అవుతాడు. అంటే బాగా అర్థం చేయండి, ఎంకి పి ఏమవుతుంది? తల్లి అవుతుంది. అలాంటప్పుడు ఈ పి ఆర్ ఇద్దరు ఏమవుతాడు? భార్య భర్తలు అవుతారు, అంతేనా కదా? సో పి అనేది భార్య అయినప్పుడు ఆర్ ఏమవుతాడు? భర్త అవుతాడు. నెక్స్ట్ చూడండి, ఇంకా ఏం మిగిలిపోయాయో. పి మరియు క్యూలు సోదరీమణులు అంటున్నాడు. పికి క్యూ ఉంటుంది కదా, సోదరీమణులు అంటే ఇది కూడా ఏమవుతుంది? మైనసే వస్తుంది. నెక్స్ట్ ఆర్ అండ్ టీలు సోదరులు అంటున్నాడు. ఆర్ ఉంది, టీ సోదరులు కాబట్టి ప్లస్, రెండు ప్లస్లే. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండమ్మా. ఫస్ట్ పి మరియు క్యూలు సోదరిమణులు, పి క్యూలు సోదరిమణులు, మైనసే ఉంది. ఆర్ టీలు సోదరులు, ఆరు టీ సోదరులు, ఎస్ అవును. నెక్స్ట్ జే ఎల్లు జంట అంటున్నాడు. జే ఎల్ వీళ్ళిద్దరు ఏమంటున్నారట? జంట అవుతున్నారు. జే ఎక్కడుంది చెప్పండి? అసలు జే అనేది లేదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు జేగా రాసుకుంటున్నాం. సో జే ఎల్ వీళ్ళిద్దరు వచ్చేసి జంట. అంటే జే ఎవరు? మేల్ క్యాండిడేట్, జంట. ఆర్ యొక్క కూతురు ఎల్. నెక్స్ట్ ఎల్ యొక్క సోదరుడు ఎం, సరిపోయింది. ఎం యొక్క తల్లి పి, సరిపోయింది. అయినా క్యూనకు టీ ఏమగును అంటున్నాడు. అంటే ఈ క్యూకి ఈ టీ ఏమవుతుంది అంటున్నాడు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ పి ఆరు వీళ్ళిద్దరు ఎవరు? భార్యాభర్తలు. భార్య సోదరి ఇక్కడ ఆర్కి అంటే పి వాళ్ళ భర్తకి ఏమవుతుంది? బావా అని పిలుస్తుంది. మరి టీ కూడా ఏమవుతాడు? వీళ్ళ బ్రదర్ కాబట్టి తను కూడా ఏమవుతాడు? బావే అవుతాడు. ఒకవేళ తనకంటే చిన్నవాడు అయితే ఏమవుతాడు? మరిది అవుతాడు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? బావా లేదా మరిది. సో ఫ్లో చార్ట్ అనేది చాలా జాగ్రత్తగా రాసుకుంటే తప్ప ఆన్సర్ అనేది చెయ్యలేము. చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చుంటున్నప్పుడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే విధంగానే అడిగాడు. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే తప్ప మనకి ఆన్సర్ అనేది రాదు. ఓకేనా? ఫస్ట్ రవిని తీసుకుంటున్నాను. రవి ప్లస్ రవి యొక్క సోదరుడు రఘు అంటున్నాడు. సోదరుడు కాబట్టి ఇలా రాసుకుంటాం లైన్ పెట్టి, రఘు సోదరుడు ప్లస్ రఘు యొక్క సోదరి రజిత. అంటే ఈ రఘు యొక్క సోదరి అని అనకపోయి ఉంటే మాత్రము రఘు పక్కనే తీసుకోకూడదు. ఇందాక మనం తీసుకోలేదు కదా. సో పి మరియు క్యూలు సోదరుమణులు అన్నప్పుడు పీక్యూ తీసుకున్నాం. ఆ తర్వాత ఆర్టీలు పక్కన తీసుకోలేదు, ఎందుకంటే కనెక్షన్ లేదు కాబట్టి వదిలేసి ఆ తర్వాతది లింక్ పట్టుకుని వెళ్ళిపోయాం పైకి. సో ఇక్కడ అవసరం కూడా లేదు. సో రఘు యొక్క సోదరి రజిత డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు కాబట్టి సోదరి అని చెప్పేసి రజిత అని రాసుకోవచ్చు. మైనస్ రజిత యొక్క తల్లి సీత. కనెక్షన్ డైరెక్ట్గానే వాడేచ్చేసాడు, తల్లి అంటున్నాడు. సో రజిత యొక్క తల్లి అంటే పైకి వెళ్ళిపోవాలి కదా. సో ఎవరు? సీత యొక్క తండ్రి రాము. సీతకి మళ్ళీ తండ్రి ఉన్నాడు. సో తనేమవుతున్నాడు? రాము. సీత యొక్క తండ్రి రాము యొక్క కూతురు గీత. యాక్చువల్గా సీత తండ్రి అంటే సీత అంటే మైనస్, రాము అంటే ప్లస్ కదా. ఇప్పుడు సీత తండ్రి రాము అన్నాడు ఫస్ట్లో. ఇక్కడ సీత యొక్క తండ్రి రాము అంటే దాని అర్థం ఏంటి? రాము కూతురు సీత అనే కదా. మళ్ళీ ఏమంటున్నాడు? రాము యొక్క కూతురు గీత అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తనకి ఇంకో కూతురు కూడా ఉంది. ఓకేనా? తనే గీత. తనేమవుతుంది? గీత. ఇప్పుడు సీత గీత వీళ్ళిద్దరు ఏమవుతారు? సిస్టర్స్ అవుతారు. నెక్స్ట్ గీత యొక్క భర్త రాకేష్ అంటున్నాడు. భర్త కాబట్టి ఈజ్ ఈక్వల్ టు రాకేష్ ప్లస్ అయినా రవినకు రాకేష్ ఏమగును అంటున్నాడు. రవి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో రాకేష్ ఏమో ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. రజిత రవి వీళ్ళిద్దరు ఎవరు? బ్రదర్ అండ్ సిస్టర్స్. కాబట్టి రజితకు రవి ఏమవుతాడు? అన్న అవుతాడు.
సో రజితకి రవి అన్న అవుతే రజిత వాళ్ళ అమ్మ ఎవరు? సీత. అలాంటప్పుడు ఈ సీతకి రవికి సీత ఏమవుతుంది? అమ్మ అవుతుంది. అమ్మ అవుతుంది, అంతేనా కదా? అంటే సీత బిడ్డలే కదా వీళ్ళందరూ కూడా, ఒకే తల్లి బిడ్డలు వీళ్ళందరూ కూడా. కాబట్టి రవికి సీత అమ్మ అవుతుంది. సీత వాళ్ళ సోదరి గీత, రవికి గీత ఏమవుతుంది అప్పుడు? పెద్దమ్మో చిన్నమ్మో అవుతుంది. పెద్దమ్మో చిన్నమ్మో అవుతుంది. సో వాళ్ళ భర్త ఏమవుతాడు? పెదనాన్న, పెదనాన్న లేదా చిన్నాన్న అవుతాడు. పెద్దనాన్న లేదా చిన్నాన్న. రవినకు రాకేష్ ఏమవుతాడు? రవికి రాకేష్ పెద్దనాన్న లేదా చిన్ననాన్న అవుతాడు. సో ఇదంతా కూడా ఒక మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా తప్పకుండా మనము డిస్కషన్ అనేది చేసుకుందాం. ఈ బ్లడ్ రిలేషన్స్ సంబంధించిన టాపిక్ ఈ ఒక వీడియోతో ఎండ్ అవ్వదు. తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చేస్తే తప్ప మీ అందరికీ ఒక క్లారిటీ అనేది రాదు. సో కాన్సెప్ట్ విన్నావు, ఫ్లో చార్ట్స్ గురించి అర్థమైంది, వాటి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కషన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేసుకుంటే తప్పకుండా ఈ బ్లడ్ రిలేషన్స్ గురించి తప్పకుండా నీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో రీజనింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆల్రెడీ అందరూ బుక్స్ పర్చేస్ చేసుకుని ఉంటారు. సో టాపిక్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు విన్నావు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది బుక్స్లో వర్కౌట్ అనేది చేసుకుంటే తప్ప నీకు క్లారిటీ అనేది రాదు. కాబట్టి వినడమే కాదు, తప్పకుండా నువ్వు ప్రాక్టీస్ అని కూడా చేసుకోవాలి. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు స్టార్టింగ్లో చెప్పిన ఇప్పుడైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో లైక్ చేయడం చాలా మంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రము తప్పకుండా సబ్స్క్రైబ్ పక్కన జాయింట్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు 89 రూపీస్ పే చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దాంట్లో టెస్టులు కూడా ఉంటాయి, అవి కూడా మీరు రాసుకున్నట్లు కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.